మేము ఓడిపోయినామని ఏం ఫీల్ అవ్వట్లేదండి. ఎందుకంటే నైతికంగా మేమే గెలిచినాం. మేము గట్టి పోటీ ఇచ్చినాము. అంటే ప్రజల్లోకి వెళ్తే అసలు వాళ్ళ సమస్యలపై పోరాడడం గానీ, ఇది గానీ వాళ్ళకు ప్రజలందరికీ గూడా బీఆర్ఎస్ పార్టీ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసులలో ఉన్న భావం ఏదైతే మేము చూసామో, ఇప్పుడు చూస్తే సడన్‌గా ఇది చేంజ్ అయ్యేసరికి ఏదైతే ఇవి ఉందో గుంపు మేస్త్రి ఖచ్చితంగా గుంపులుగా తీసుకొచ్చి దొంగ ఓట్లతోటే గెలిచాడు. ఇది ఖచ్చితంగా రిగ్గింగ్ చేశారు వాళ్ళు. ఆహ్, హ్మ్. ఇగ అందరిని భయపెట్టి ఓట్లు వేయడానికి రాకుండా గూడా చేశారు కొంతమందిని. అంటే ఓటింగ్ శాతం పెరగకుండా గూడా చూసుకున్నారు. వాళ్ళు చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఇది చేశారు. అనేక రకరకాలుగా కుక్కర్‌లని, చీరలని ఇంకా చాలా ఎంత విపరీతమైన డబ్బు వెదజల్లి ఈరోజు గెలిచిన సందర్భం వాళ్ళకి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా నిజాయితీగా ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓటును అభ్యర్థించి తప్పకుండా మేము ఇంత మెజారిటీ తెచ్చుకున్నాం, మేము ఇంత ఓటింగ్ తెచ్చుకున్నాము అంటే ఖచ్చితంగా మేము నైతికంగా మేము గెలిచినట్టుగానే భావిస్తున్నాము. ఇక గెలవడము, ఓటమి అనేది ఖచ్చితంగా కామన్ అది. ఏదైనా స్వీకరించాలి. మేము ధైర్యంగా స్వీకరిస్తాము. మళ్ళీ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటంలో మేము ముందుంటాం.